ఖర్చు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2021-22 గాను 751 కోట్లు ఒకసారి, అదే విధంగా 1147 కోట్లు ఒకసారి, అదే విధంగా 2022-23 గాను 1671.23 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 2023-24 గాను ఇప్పటి వరకు 727 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించడం జరిగింది. ఆయన చెప్పనివ్వండి, మనం క్వశ్చన్ చేద్దాం. ఎంత శాతం పూర్తి చెప్పాలి కదా, ప్రజలకి వేరే వెళ్తుంది కదా. నేను చెప్పిస్తాను చెప్పండి. నెక్స్ట్ ఇంకా ప్రత్యేక హోదా అండి ఉంది, పోలవరం గురించి ఉంది సార్. ఏదైతే ఈరోజు డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణ గురించి ఈ రోజు మనం దాన్ని చేయలేము, చాలా దెబ్బతింది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రావాల్సిందే. వాళ్ళు వచ్చి దాన్ని పరిష్కరించేంత వరకు మీకు విషయం తెలుసా, అసెంబ్లీలో బై హుక్ ఆర్ క్రుక్ చెప్పాడు ఆయన. నో నో నో, మీరు పాయింట్ మీరు స్ట్రైట్ గా ఆన్సర్స్ ఇవ్వండి అన్నాను, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తానంటే నేనేం చేయలేను. పోలవరం ఎందుకు కంప్లీట్ కాలేదు అని అన్నాను, మీరు పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్తున్నారు. పోలవరం ఎందుకు కంప్లీట్ కాలేదు అనేది క్వశ్చన్. అండ్ రెండోది జీపీఎస్ గా మార్చామన్నారు. సిపిఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఎందుకు ఇచ్చినట్లు, హామీ ఎందుకు ఇచ్చినట్లు, హామీ ఇచ్చినప్పుడు సిపిఎస్ అమలు చేయడం కష్టమని. నో, అదే కదా క్వశ్చన్. మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది ఏంటి, సిపిఎస్ విధానంలో మీరు ఎందుకు వెనక్కి తిరిగి లేదా మాట మార్చి జీపీఎస్ ఎందుకు తీసుకొచ్చారనేది ప్రశ్న. పోలవరం పూర్తి చేస్తామన్నది మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారనేది ప్రశ్న. ప్రత్యేక హోదా తీసుకొస్తాము, ప్రత్యేక హోదా వైసీపీతోనే సాధ్యం అని చెప్పిన వాళ్ళు మీరు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? ప్రజలకు కావాల్సింది మీరు చెప్పే సంఖ్యలు వాళ్ళకి అవసరం లేదు, మీరు చెప్పే సంఖ్యలు వాళ్ళకి అవసరం లేదండి. ఏదైతే జలశక్తి వనరుల శాఖ కేంద్ర మంత్రి చెప్పిన, సహాయ మంత్రి చెప్పిన ప్రశ్న పార్లమెంట్ లో సమాధానం సాటిస్ఫై అయితే డిబేట్ లో మీరు సాటిస్ఫై కావడం లేదా? అయ్యో, పార్లమెంట్ లో ప్రజలన్నిటికీ సాటిస్ఫై అవుతారా? పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ అందరూ సాటిస్ఫై అయితే వాళ్ళు మళ్ళీ 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 వాళ్ళే అధికారంలోకి రావాలి, మళ్ళీ 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 వాళ్ళే అధికారంలోకి రావాలి. కానీ ఎందుకు రావట్లేదు? విజయసాయి రెడ్డి సాటిస్ఫై అయిపోతే మొత్తం పార్లమెంట్ సాటిస్ఫై మాట్లాడితే ఏం చదివాం సార్? నో సార్, వేణుగోపాల్ గారు నేను సాటిస్ఫై అవ్వలేదా అంటున్నారు కదా. ఇక్కడ వ్యక్తి లేదా ఒక మాట వినండి. ఈ రోజు ప్రాజెక్ట్ దెబ్బతినింది అంటే కూడా ప్రాజెక్ట్ కట్టాలంటారు మీరు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ఎప్పుడు దెబ్బతింది? మీరు 2021లో కడతానన్నారు, ప్రాజెక్ట్ ఎప్పుడు దెబ్బతింది? శ్రీనివాస్ చౌదరి గారు, బాబు గారు నో అంటే మీరు చెప్పినటువంటి వేణుగోపాల్ గారు మీరు చెప్పినటువంటి విషయంలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ప్రతిపక్షాలు కూడా కొన్ని క్వశ్చన్స్ని రేస్ చేసినాయి. నేను అడిగింది ఒకటే, మీకు 10 నిమిషాలు ఇస్తానన్నా, కానీ మీరు ఖర్చు పెట్టింది చెప్తున్నారు కానీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఎందుకు పూర్తి కాదు? డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఎప్పుడు? మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తానని చెప్పారు. బాబు గారు ప్లీజ్. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందా లేదా అనేది ఎందుకండి? పోలవరం గ్రామ ప్రజలకి పోలవరం కట్టడం కావాలి. మీరు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది ఎప్పుడు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తెలిసినప్పుడు మీరు ఎలా హామీ ఇస్తారు పోలవరం కంప్లీట్ చేస్తామని? అసెంబ్లీలో పోలవరం కంప్లీట్ అవుతుంది బై 2021 డిసెంబర్ అని ప్రజలను మభ్య పెడుతున్నారా, లేదా ప్రజలను తప్పుదో పనిచేస్తున్నారా, లేదా ప్రజలు మీరు ఏం చెప్పినా వింటారని అనుకుంటున్నారా? నేను సాటిస్ఫై అవ్వలేదంటారు మీరు. పోలవరం ఎవరి సమక్షంలో పనిచేస్తుంది, ఎవరు అధిలో పనిచేస్తారు? కేంద్ర జలవనరుల శాఖ పనిచేస్తుందా లేదా? మీరు ఇదంతా కాదండి, మీరు అదంతా కాదండి వేణుగోపాల్ గారు. స్ట్రైట్ క్వశ్చన్, మీకు చంద్రబాబు నాయుడు హయాంలో డయాఫ్రమ్ వాల్ పాడైపోయింది అన్నప్పుడు పోలవరం డయాఫ్రమ్ వాల్ సార్, పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు కడతారు, ఎలా కడతారని మీరు ప్రశ్నిస్తున్నారు, ఎలా కంప్లీట్ అవుతారని మీరు ప్రశ్నిస్తున్నారు. మీకు సెన్స్ ఉందా అని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అసెంబ్లీలో వి విల్ కంప్లీట్ పోలవరం
2021 డిసెంబర్ అని మీరు ఎలా చెప్పగలిగారు? ఆయనకి సెన్స్ లేదంటారా మీ మాజీ మంత్రికి? వినండి. ఎలా చెప్పారు? ప్రజలను ఎలా తప్పుద్రోవ పట్టించారు? చంద్రబాబు హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే పోలవరం కట్టించడం సాధ్యం కాదని మీకు తెలిస్తే మీరు అసెంబ్లీలో అలా ఎందుకు చెప్తారు? అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి జల మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని. మీరు చెప్పే మాటలు చేసే పనులకి వ్యత్యాసం ఉన్నప్పుడు వినం. మీరు చెప్పే మాటలు వినం. మీరు చెప్పే మాటలు చేసే పనులకి డిఫరెన్స్ ఉన్నప్పుడు వినం. నో ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్. ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్. నేను స్పీకర్ ని కాదు మీకు తరపున వత్తాసు పలకడానికి లేదా మీరు చెప్పేదంతా వినడానికి. మీకు ఒక టైం ఇచ్చి మీరు మాట్లాడిందంతా విని రికార్డ్ చేయడానికి నేను స్పీకర్ ని కాదు. నో నేను లాస్ట్ 1 minute. నో శ్రీనివాస్ గారు నేనేం భజన చేయట్లేదండి. నాకు అవసరమే లేదు. నేను భజన చేస్తే నాకు వచ్చేది ఏం లేదు. వేణుగోపాల్ గారు నన్ను వైసీపీ నాకు సజ్జల గారు నన్ను తీసుకెళ్ళిపోయి ప్రత్యేక సలహాదారుడిగా పెట్టుకుంటారన్న అవకాశం ఇలా. నేను సజ్జల గారు అసలు డిఎస్సీ ఎందుకు చెప్పండి అని అనడానికి సీరియస్ గా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నా కాబట్టి ఎన్ని క్వశ్చన్ చేస్తున్నా. పోలవరం కంప్లీట్ అయ్యి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో మీరే చెప్పారు ప్రజలకి. ఇప్పుడు అవి కంప్లీట్ చేయకుండా ప్రజల ముందు నిలబడుతున్నారు. పైగా వాటికి కుదరదని కొన్ని కారణాలు చెప్తున్నారు. అది అంతకుముందు ఈ కారణాలు మీకు తెలియదు అనేది నా ప్రశ్న. అంతకుమించి ఏం లేదు. 5 కోట్ల ఆంధ్రావని సూపర్ మ్యాండేట్ ఇచ్చింది. మీరు ఏం చేశారనేది నా ప్రశ్న. నాకు భజన చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్. నో బాబు గారు ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుంటాను. వస్తాను శ్రీనివాస్ గారు. ప్రభుత్వాన్ని విమర్శించాలి నలుగురు కలిపి ప్రభుత్వాన్ని. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అండి. మా బాధ్యత అది. విమర్శించడమా మిమ్మల్ని పొగట్టమా? మీరు ప్రజలకి మీరు పెన్షన్ 3,000 పెంచారు కాదు. మీరు వేణుగోపాల్ గారు మీరు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు ప్రభుత్వానికి సంబంధించి. వాళ్ళ ఓట్లు మీకే పడతాయి. సిపిఎస్ ని జిపిఎస్ సార్ నన్ను చెప్పలేమండి సార్. కాదు సార్ 2.5 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానన్నారు. వాళ్ళ ఓట్లు మీకే పడతాయి. సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చిన తర్వాత అందరూ గవర్నమెంట్ అధికారులు అలాగే పెన్షనర్స్ సంతృప్తి చెందారు అన్నారు. వాళ్ళ ఓట్లు మీకే పడతాయి. 25 లక్షలు ఇల్లు కట్టించాము, ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. వాళ్ళు సంతృప్తి చెందితే వాళ్ళ ఓట్లు మీకే పడతాయి. అలాగే మీరు ప్రజలు డ్వాక్రా మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అందరికీ నిధులు కేటాయించామని చెప్తున్నారు. వాళ్ళు కనుక సంతృప్తి చెందితే వాళ్ళ ఓట్లు మీకే పడతాయి. ఇలా అనుకుంటూ పోతే 175 వై నాట్ 175 ఖచ్చితంగా సాధిస్తాను కాదన్నో. సాధించిన తర్వాత సాధించారని చెప్పి చప్పట్లు కొట్టేది కూడా నేనే ఉంటాను. నో మీరు చేసిన తర్వాత మీరు చెప్పిన తర్వాత చేయకుండా దాన్ని ప్రశ్నిస్తే నేను భజన చేస్తున్నాను మీరు అంటే నేనేం చేయలేను. నో బాబు గారు శ్రీనివాస్ గారు వస్తా